శుక్లాలేం లేవుగా, బాగా చూడు. అదిగో మామయ్య, నేను, అమ్మ, నాన్న, అందరి ముఖాల్లో నవ్వు. చాలా. ఇదిగో ఏడువు. ముందు నువ్వేడువు, తర్వాత దుర్గమ్మకి చెప్పి ఇద్దరు కలిసి ఏడవండి. బాయ్ బామ్మా. చెప్తానే నీ సంగతి. అమ్మాయి దుర్గా. ప్రసాద్ గారు, మిమ్మల్ని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం. మరో 6 నెలల వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. టెన్షన్ పడడం, ఎమోషన్ అవ్వడం, బరువులు మోయటం, నిద్ర కునికేయటం, పరిగెత్తకూడదు. ఇలాంటివన్నీ చేయకూడదు. మేము ఉంటాం కదా డాక్టర్, అలాంటివేవి జరగనివ్వం. ఫుడ్ కూడా చాలా మార్చాలమ్మా. స్పైసీ నాన్ వెజ్ తగ్గించాలి. ఎసిడిటీ రాకుండా చూసుకోవాలి. మొత్తం చప్పటివే తినిపిస్తాను. మరీ అంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకోసం ఎవరో వచ్చారు. సరే వస్తానని చెప్పు. అమ్మా నువ్వు వెళ్ళు. డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు కదా. ఇక్కడ నేను ఉన్నాను కదమ్మా, వెళ్ళమ్మా. ఎవరండి ఆవిడ? ఆవిడ సునామీలేండి. పిడుగులాంటి వార్తలు మూసుకుని మెరుపులా వస్తుంది. మా ఆవిడ మెదడు తొలిచి పాడు చేసి వెళ్తుంది. ఏంటి పిన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయమంటావే తల్లి? ఎక్కడ ఏం చెప్పాలన్నా భయం. ఎక్కడ ఎవరుంటారో, నేనెక్కడ చెడవుతానోనని భయం. ఆ ప్రియా వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో, ఎలా ఎప్పుడు మీ ఆయన్ని కలిసి పెడుతున్నారో అదో బ్రహ్మరస్యం అయిపోయిందే తల్లి. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? వాళ్ళొచ్చి మా ఆయన కలవటం ఏంటి? కలవడం ఏంటి ఏంటే తల్లి, కలిశారే కనకదుర్గ. కలిసే అవకాశమే లేదండి. 1000 కళ్ళతో కాపలా కాస్తున్నాను. 1,00,000 కళ్ళున్నా కారం చల్లేవాళ్ళు చల్లుతూనే ఉంటారు. వాళ్ళ తెలివితేటలే వేరు. వాళ్లే నిన్ను లెక్క చేయడం లేదు అనుకున్నా. మీ ఆయనకి కూడా నువ్వంటే లెక్క లేదు, పాడు లేదు. పిన్ని ఒకవేళ ఉంటే వాళ్లతో కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేసి నీ చెవులకు తాటాకులు ఎలా కడతారే కనకదుర్గ. తాటాకులు కట్టడం ఏంటి? లేకపోతే చాటుమాటుగా వాళ్లు రావడం ఏంటి, వీడు కబుర్లు ఆడడం ఏంటి, ఆ ఇకలు పక్కపక్కలు ఏంటే? లేదు, నేను నమ్మను. నీ కర్మకు నేనేం చేస్తా? ఆ తులసినే చూడు చూడు, దుర్గమ్మని నేనెలా వెరిదాన్ని చేస్తున్నానో. మీ ఆయనతో అది హాస్పిటల్లో దిగిన ఫోటోలు నాకు చూపించి మరీ పోతుంది. నా కళ్లతో నేను చూశానని నా మనవరాల మీద ఒట్టు. వాళ్ళు కలవటం నిజం, ఆ ఫోటో నిజం, ఆ ఫోటోలో ప్రసాద్ సంతోషంగా ఉండటం నిజం. ప్రియా నిన్ను గెలిచానన్న గర్వం నిజం. ఆ తులసి నిన్ను బోల్తా కొట్టించిందని మురిసిపోవడం నిజం. ముక్కోటి దేవతల మీద ఒట్టు, ఆ ఫోటో కరెక్ట్. నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. నమ్మిందా లేదా? నమ్మితే లాభం, నమ్మకపోతే మరో ప్రయత్నం. మీరెంతగా చెప్పాక నమ్మకుండా ఎలా ఉంటామమ్మా? నమ్ముతున్నాం. ఇదిగో మిమ్మల్ని నమ్మి తీసుకోండి, డబ్బులు ఇస్తున్నాం. మీరుండమ్మా. దాన్ని ఏం చేస్తావో మాకు సంబంధం లేదు. ఇది వరకట్లాగా మీరు అలా చేశారు ఇలా చేశారు అని మిమ్మల్ని ఎవ్వరూ అడగరు. ఏం చేసైనా సరే దాని పేడ విరగడైపోవాలి. మా ప్రాణం ఎత్తుకొచ్చింది. చూసుకుంటాను కదా. చిచి, ఆయనకి దిగిన బుల్లెట్ దాని బుర్రలో దిగితే దరిద్రం వదిలిపోయేది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా?
మనసుకెంత తృప్తిగా ఉందో. చెందుకు మీ అన్నయ్యని చూసొచ్చినందుక? ఉత్త చూసి రావడం కాదే, మనసు నిండా మాట్లాడొచ్చాను. మరి ఈ తులసి అంటే ఏంటో ఇప్పటికైనా తెలిసొచ్చిందా నీకు? ఏదో అదృష్టం కలిసొచ్చింది, దేవుడు చల్లగా చూశాడు. ఎంత తేలిగ్గా ఏ గొడవ లేకుండా అన్నయ్యని చూడడం అవుతుందని అనుకోలేదు. నీ అదృష్టం దేవుడి దయే గాని నా కష్టం ఏమీ లేదంటావా? అంతేలే ప్రియా, పని అయిపోయిన తర్వాత ఇప్పుడేమైనా అంటావు. ఎందుకే నీకంత కోపం? అంతా నీ తెలివితేటలేవే, నిన్నేం అనలేదులే. నేను హాస్పిటల్లోనే చెప్పాను కదరా, నువ్వు సామాన్యురాలివి కాదని. బయటకొచ్చేదాకా గుండె దడదళ్లాడుతూనే ఉంది. ఎటు నుంచి వదినొస్తుందో, ఏం పంచాయతీ పెడుతుందో అని. మనం వచ్చాక దుర్గమ్మకి బీపీ రేజ్ అయి ఉంటుందిలే. ఏం చేసావే? ఆ మంగళాంబ చెవులో మన విషయం మొత్తం ఊదా. అంతే, మీద పిడుగు పడినట్టు ఉరికింది. అక్కడ ఊదుంటుంది, ఆ దుర్గమ్మ బీపీ పెరిగుంటుంది. అంతా అయిపోయింది కదే, చివర్లో ఎందుకు ఈ కోణంగి పనులు? మన కెపాసిటీ తెలియాలి కదమ్మా, భయం ఉండాలి. లేకపోతే సత్యవతిని కాపల పెడుతుందా? మనం ఏం చేసామని మన మీద ఆవిడ కత్తి కట్టింది. ఆ కత్తి మొండిదని, మన ఆలోచన మెరుగైందని ఆవిడికి తెలియాలి. ఆ మంగళాంబకు అంతే చెయ్యాలే, ఒట్టి పుల్లల మారి మనిషి. నువ్వు హ్యాపీ కదా, ఆ విషయం వదిలే. ఇప్పటిదాకా మనం పడ్డాం బాధ, ఆ బాధ ఆవిడికి తెలిసి రావాలి. ప్రేమలు ఆపేక్షలు ఎవరు ఆపలేరు, మాపలేరు అని ఆవిడికి తెలియాలి. ఇదిగో, నీకోసం ఇంత చేశాను కదా, మరి నాకోసం ఏమిస్తావు? ఏమేవమంటావే? ఏదో ఒకటి నీకు నచ్చింది, నాకు ఇష్టమైంది. చికెన్ లెగ్ పీసులు చేసి పెట్టమంటావా? అంతకన్నానా? కానీ నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను ప్రియా. విన్నారుగా, లెగ్ పీసులంట. ఓన్లీ లెగ్ పీస్లేనా, లేకపోతే నా కోసం ఏమన్నా? మీకు మాకు అనలేదు, అందరి కోసం అన్ని పట్టుకురండి. వెళ్ళు వెళ్ళు సాంబయ్య, ఒక దేశవాళి కోడి పుంజుని పట్టుకురా. హ్యాపీగా ముగ్గురం తిందాం. వెళ్ళు. సరే. ప్రియా, సాంబయ్య వచ్చేలోపు నేను స్వాతి దగ్గరికి వెళ్ళొస్తా. హా? అరే ఏదవా, ఏం పుట్టిందిరా హారన్ కొడుతున్నావు? అరే నువ్వా పప్పు? ఏంటే ఎవరో ఏంటో చూడకుండా అలా అనేస్తావా? విసిగిస్తా అనరా? నా కోపం వస్తే అంతే. ఎందుకురా అలా హారన్ మోగిస్తున్నావు? నువ్వు ఆగాలనే హారన్ కొట్టా. ఏంట్రా సంగతి? మీరు హాస్పిటల్కి వచ్చి నాన్నతో మాట్లాడి వెళ్లారంట కదా, నాన్న చాలా హ్యాపీ. మా అమ్మ కూడా చాలా చాలా హ్యాపీరా. ఆవిడ ఆనందం కోసమే మావయ్యని ప్లాన్ చేసి మరీ చూసొచ్చాం రా. అవునా? మరి నాకు కనిపించలేదు ఎందుకు తులసి? తల్లి చాటు బిడ్డవి, ఎప్పుడు ఆవిడ గారి కొంగు పట్టుకునే ఉంటావు. ఎలా కనిపిస్తావు? మేము నిన్ను చూడాలని ప్రయత్నం చేసినా, నీకు మేం కనపడాలి అని ట్రై చేసినా, మా వాడిని చూస్తారేంటి, వాడి కంటికి మీరు కనపడతారా అని పంచాయతీ వేసుకుంటుంది కదా, అందుకే కనిపించలేదు. మీరంతా నాన్నతో కలిసి హ్యాపీగా ఉండటం చూడాలని, నేను మీతో పాటు ఆ హ్యాపీనెస్ పంచుకోవాలని చాలా సార్లు ఆశపడ్డా. ఇందాక ఛాన్స్ వచ్చినా మిస్ అయ్యా. నేను మాత్రం ఆ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేశాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి వీలుగా మామయ్యతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాం. సెల్ఫీలు తీసుకున్నారా? తులసి ఒకసారి చూపించవా? మీతో నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో చూడాలి. ఇదిగో.
సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆ? హే కొంచెం నాకు వాట్సాప్ లో పంపించు. అలాగే. చూడు మొత్తం అన్ని సెలెక్ట్ చేయ. ఓకే, మొత్తం అన్ని. ఆ, ఆ, పంపించాను. కానీ ఈ ఫోటోలు నీ ఫోన్లో మీ మమ్మీ చూసిందనుకో, నీకు బ్యాండ్ బాజే, ఆ తర్వాత భారత్. ఎందుకు లేరా కోరి మరీ రిస్క్ లో పడతావు? ఇదిగో, నీకు అంత చూడాలనిపిస్తే నాకొక ఫోన్ చేయి చాలు. అది కూడా నిజమేలే. దుర్గమ్మ పేరు చెప్పగానే ఫీలింగ్స్ ఎగిరిపోయాయేంట్రా? సర్లే వెళ్ళు. బాయ్. ముద్దుపప్పు. నన్ను చూడగలిగానన్న ఆనందం ప్రియా కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ఆనందపడ్డం తులసికి ఎంత తృప్తినిచ్చిందో. మేమంతా కలిసి ఎప్పుడు ఇలా ఆనందంగా ఉండగలం? తులసి అల్లరి చేసినట్టు కనిపిస్తుంది, కానీ అది ఆనందాన్ని పంచుతుంది. బాధ్యతను భుజానెత్తుకునే తత్వం, తనను కోడలు చేసుకోవాలన్నది నా కోరిక. అది కోడలైతే అంతా ఆనందమే, అందరికీ సంతోషం పంచుతుంది. తను ఆదిత్య భార్య కావడం ఒక్క దుర్గే వ్యతిరేకించింది. అంతా ఒప్పుకుంటారు. ఎలా అయినా దుర్గను ఒప్పించాలి. హౌ యూ ఫీల్ మిస్టర్ ప్రసాద్? మీరు సాయం చేస్తే నేను జీవితాంతం ఆనందంగా ఉంటాను. నేను సాయం చేస్తే ఆనందంగా ఉంటారా? ఆనందమే కాదు, మీకు రుణపడి ఉంటాను. ఏమిటండి, ఏమిటి ఆ సాయం? అంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే నేను చేయగల సాయం తప్పకుండా చేస్తాను. నేను నటిస్తాను, మీరు మా ఆవిడనేమో నిజమని నమ్మించాలి. ఏం మాట్లాడుతున్నారు? నటించడం ఏంటి, నమ్మించడం ఏంటి? చూడండి డాక్టర్ గారు, మా ఫ్యామిలీ గురించి మీకు బాగా తెలుసు. మా మేనకోడలు తులసిని మా ఇంటి కోడలు చేసుకోవాలన్న ఆశ నాకుంది. తనే మా ఇంటి కోడలైతే మేమంతా ఆనందంగా ఉంటాం. వాళ్ళకి చిన్నప్పుడే నేను ప్రామిస్ కూడా చేశాను. నేనంటే వాళ్ళకి ప్రాణం, వాళ్ళంటే నాకు ప్రాణం. కానీ అంతా కలిసి ఉండేవాళ్ళం, విడిపోయాం. ఆ కలతలు నన్ను కలిసివేస్తున్నాయి. ఆశ చంపుకోలేకపోతున్నాను. ఆనందానికి దూరం అయిపోతామేమోనన్న బాధ. అందుకే డాక్టర్ ఒక చిన్న ఆలోచన చేశాను. ఏంటది? హార్ట్ అటాక్ యాక్షన్. చివరి క్షణాల్లో దగ్గరైనట్టు నటన. ప్లీజ్ ఏమనుకోకుండా మీరు దాన్ని సపోర్ట్ చేయాలి. నా చివరి కోరికగా నా భార్యని, తులసిని కోడలిగా చేసుకుందామని దుర్గ చేత ఒప్పించాలి. కాదనలేని పరిస్థితి తెచ్చి ప్రమాణం చేయించుకుంటాను. ఆ అవకాశం మీరు సమర్పిస్తే ఆ తర్వాత హాయిగా ఊపిరి పీల్చుకుంటాను. నాటకము సుఖాంతమవుతుంది. కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. జీవితకాలం ఆనందాలు మేమంతా మూట కట్టుకుంటాం. ప్లీజ్ ఈ హెల్ప్ చేసి పెట్టండి. వద్దండి, మీ కండిషన్ అంత బెటర్ అవ్వలేదు. అయినా డాక్టర్కి అబద్ధాలు చెప్పి ఎలా సపోర్ట్ చేయమంటారు? పేషెంట్ సాటిస్ఫాక్షన్ మీ వృత్తి ధర్మమే కదా. నా కోసం డాక్టర్, నా పర్సనల్ రిక్వెస్ట్,
కాదనకండి డాక్టర్, ఇది నా కోరిక కాదు. మా అందరి జీవితాల్లో ఆనందం కోసం మీరు మా అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళవుతారు. ఇందులో తప్పేం లేదు డాక్టర్, ఒక మంచి కోసమే కదా. మీరున్నారు కదా, నాకే ప్రమాదం జరగదు. నటనే కదా, ప్లీజ్. సరే కానివ్వండి. మీతో ఉన్న వ్యక్తిగత స్నేహం కోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కలవమన్నారు? నీతో పని పడింది. నా సంగతి తెలుసుగా. అందుకేగా పిలిచింది. ఏంటి పని? తులసి తెలుసుగా. అది తెలుసు, దాని అబ్బా తెలుసు. వాళ్లే మా అమ్మాయి దుర్గకి అర్థమైందిగా. పూర్తిగా. పని పూర్తయ్యాక మిగతాది. మా విషయం ఎక్కడా బయటికి రాకూడదు. నా విషయం కూడా ఎక్కడా తెలియకూడదు. డిపార్ట్మెంట్ వాళ్ళలాగా చాలా తెలివిగా పని పూర్తి చేయాలి. రిస్క్ అయినా పర్సనల్ గట్స్ తో ఓకే అంటున్నా. ఇక నాకు వదిలేయండి. ఓసై తులసి, ఇప్పుడు తిప్పవే నీ తిప్పుడు. నీకు యముణ్ణి పంపుతున్నా. అనుకున్నా, ఇదే అనుకున్నా. సరిగ్గా నా ఫేవరెట్ మహేష్ బాబు సినిమా చూసేటప్పుడు ఈ కేబుల్ ఊడి చావాలా? ఫోన్ చేస్తే కేబుల్ వాడేమో ఎత్తడు. సినిమా చివరిదాకా చూడకపోతే నాకు చిరాకేస్తుంది. దిగక్కలా? అమ్మా, అదృష్టం వచ్చిందే. అరే పప్పు, రేయ్, ఎప్పుడు నేర్చు చూపలేనా? కాస్త తలెత్తి చూడ నేర్చుకో. ఇటు ఇటు పైకి రా. నా వైపు తలెత్తి నన్ను గర్వంగా చూడ్రా. ఏంటే కోతిలాగా కరెంటు పోలెక్కావు? అరే ముచ్చు, ముందు మూసుకుని టేపు కింద పడింది, అది టివ్వరా. టేపా? అవునరా, అదిగో ఇదిగో ఈ కేబుల్ ఊడిపోయింది, త్వరగా ఇవ్వరా. ఏంటే అవసరం నీదైనా నన్ను పప్పు అని పిలుస్తావా? అవసరాలను బట్టే పిలుపులు మారిస్తే అది క్యారెక్టర్ అనిపించుకోదు. ఎప్పుడు ఒకే టైప్, ఒరిజినల్ క్యారెక్టర్ రా. ముందా టేప్ ఇవ్వరా. ఇదిగో విసిరేస్తాను, క్యాచ్ పట్టు. నువ్వు విసిరడం, అది మళ్ళీ కింద పడ్డాం. ఎందుకురా టైం వేస్ట్? కాస్త పోలెక్కివ్వు. పోలా? అబ్బా, నా వల్ల కాదే. అందుకేరా నిన్ను పప్పు అంది. ఎరా,
ఇంజనీరింగ్ లో పోల్స్ ఎక్కడం గోడలు ఎక్కడం లాంటి ప్రాక్టికల్స్ ఏం ఉండవా? సరే గానీ విసురు. తీసుకో.